ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న ఉన్న స్థానం నుంచి బోట్లు మరింత ముందుకు వచ్చాయి. దీంతో బోట్లను ముందుకు లాగే పనిని సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యారేజీ వెనక ఉన్న సేఫ్టీ వాల్ను బోట్లు ఢీ కొట్టితే లాగడం కష్టమని నిపుణులు భావించారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న ఉన్న స్థానం నుంచి బోట్లు మరింత ముందుకు వచ్చాయి. దీంతో బోట్లను ముందుకు లాగే పనిని సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యారేజీ వెనక ఉన్న సేఫ్టీ వాల్ను బోట్లు గనక ఢీకొడితే లాగడం కష్టమని నిపుణులు భావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, ఎన్ఎంఆర్ ఏదైతే బోట్లకు సంబంధించి ప్రక్రియ ఏదైతే చేస్తూ ఉన్నారో దాదాపుగా కూడా ఇప్పుడు చూసుకుంటే 6వ రోజుకు చేరుకుంది. ఈరోజు 6వ రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు బోట్లకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి కొంత ముందుకైతే లాక్ రావడం జరిగింది. నిన్న 20 మీటర్ల వరకు లాక్ రావచ్చిన బోట్లను ఈరోజు మరికొంత ముందుకైతే లాక్కొచ్చారు. ఏదైతే కటింగ్ చేస్తున్న పడవ ఏదైతే ఉందో అది కటింగ్ అవ్వడం కారణంగానే ఇప్పుడు అప్పులు టీం కొత్త విధానాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నారు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఏదైతే విజువల్స్ చూస్తూ ఉన్నామో దానికి సంబంధించి 2 పెద్ద పడవలను కూడా సిద్ధం చేశారు. ఇవి ఇసుకను కృష్ణానది భూగర్భంలో నుంచి ఇసుకను బయటికి తీసుకొచ్చి డంప్ చేసే పడవలు ఇవి కార్గో పడవలు అంటారు వీటిని. ఈ కార్గో పడవలని 2 పడవలకు సంబంధించి ఏర్పాటు చేశారు. 2 పడవల మధ్యలో మరో పడవ పట్టే విధంగా కూడా లెంత్ అనేది చూసుకొని దానికి 3 హెవీ రాడ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. ఛానల్స్ అంటారు వాటిని, ఇనప ఐరన్ ఛానల్స్. ఒక్కొక్క ఛానల్ వచ్చి టన్ను వరకు కూడా బరువు ఉంటుంది. అలాంటి ఛానల్స్లో 3 ఛానల్స్ని ఏర్పాటు చేశారు. 2 పడవల మీద మధ్యలో గ్యాప్ మరో పడవ పట్టే విధంగా దీన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కదలకుండా ఉండేందుకు కూడా వెల్లింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మధ్యలో ఏదైతే పడవకి మధ్యలో గ్యాప్ అనేది అయితే పెట్టారో అక్కడ హుక్కిల్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఏదైతే ఎల్లింగ్ చేస్తూ ఉన్నారో దాని పక్కనే ఆ హుక్కుని మనం చూడవచ్చు. ఆ హుక్కుని కిందగా లాక్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. ఈ పడవలు 2ను కూడా సిద్ధమైతే రేపు మార్నింగ్కి సిద్ధం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే 2 ఛానల్స్ అయితే ఏర్పాటు చేశారు. మరొక 3వ ఛానల్ ఒడ్డున ఉంది. ఆ 3వ ఛానల్ కూడా తీసుకొచ్చి ఈ క్రేన్ సహాయంతో తీసుకొచ్చి 3వ ఛానల్ కూడా దానిపైన ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 3 ఛానల్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఒకసారి ట్రయల్ అనేది నదిలో కూడా చేయబోతా ఉన్నారు. ట్రయల్ చేసిన తర్వాత లోపల అసలు పడవ ఎక్కడ ఉందనేది ఎక్కడి వరకు అంటే లాగారంటే స్పిల్వే పై నుంచి ముందుకి పడవ అనేది దాదాపుగా కూడా 30 నుంచి 40 మీటర్లు బ్యారేజీ ముందుకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ పడవ దగ్గరికి వెళ్ళి దీన్ని ఇప్పుడు ఏదైతే పడవ దగ్గర అటు పడవ ఇటు పడవ మధ్యలో హుక్స్ అనేది ఏర్పాటు చేశారో ఆ హుక్స్ దగ్గర ఆ రోప్స్ ఏదైతే ఐరన్ రోప్స్ లాగటానికి దుర్గా గార్డ్ దగ్గర లాగటానికి ఏర్పాటు చేశారో ఆ ఐరన్ గార్డ్స్కి సంబంధించి ఆ రోప్స్ అనేవి కూడా కింద మునిగిపోయిన పడవ ఏదైతే ఉందో లాక్కొచ్చిన పడవనికి ఐరన్ రోప్స్ అనేవి అటాచ్ చేస్తారు. దాన్ని అరెస్ట్ చేయటం అంటారు. అరెస్ట్ చేసి దాన్ని కిందకు, ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత ఈ 2 బాటుల్లో కూడా దాదాపుగా 200 టన్నులు ఎబోవ్ కూడా ఈ ఇసుక అనేది పడుతుంది. ఆ గ్యాప్లో నీటిని ఫిల్ చేస్తారు. నీటిని ఫిల్ చేసిన తర్వాత పడవ ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే మనకు కనపడతా ఉన్నాయో ఆ పడవలో ఆటోమేటిక్గా 5 నుంచి 6 అడుగులు కిందకైతే దిగుతాయి. దిగిన తర్వాత పూర్తిగా ఆ పడవకి కట్టేసిన తర్వాత పూర్తిగా నీళ్ళు అనేవి తోడివేస్తారు. తోడివేసిన తర్వాత కింద ఏదైతే నీటిలో మునిగిపోయిన పడవ ఏదైతే ఉందో అది కొంత ఒక 4-5 అడుగులు పైకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ వచ్చిన తర్వాత దాన్ని యాజ్టీజ్గా ఎక్కడైతే పొజిషన్లో పడవలు పెడతా ఉంటారో దానికి ఆపోజిట్గా అంటే కృష్ణా సంబంధించి బ్యారేజ్ ఏదైతే ఉందో బ్యారేజ్కి ఆపోజిట్గా గొల్లపూడి సైడ్ అయితే వీటిని లాక్కెళ్ళే ప్రయత్నం అయితే రేపు చేయబోతా ఉన్నారు. రేపు అంటే ఈ ఏర్పాట్లన్నీ రేపు మార్నింగ్కి చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 7వ రోజు ఒక పడవనైతే తీసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ పడవ తీసిన తర్వాత మిగిలిన 2 పడవలు ఏవైతే ఉన్నాయో ఆ 2 పడవలకు సంబంధించి వాటిని కూడా సేమ్ అదే పొజిషన్లో, ఎందుకంటే ఈ పడవలు ఢీకొట్టిన సమయంలోనే ధ్వంసం అయిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరొక పడవ కింద పడవ ఏదైతే ఉందో దాంట్లో ఇసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా క్లియర్గా ఇదే పొజిషన్లో ఇదే ప్లాన్ అమలు చేసి వాటిని కూడా ఒడ్డుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. నాగరాజ్, థ్యాంక్ యూ మల్లికార్జున్.